నమస్తే. ఇంత గట్టిపోతున్న మనం నాగరికులమా, ఆటవికులమా అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే ఏదో ఒక సంచలనమైన మాట మాట్లాడి మీడియాలో హల్చల్ చేయడం అనేది ఈరోజు మనకు ఒక ఆనవాయితీగా మారుతుంది. అలా మాట్లాడితేనే తానేదో గొప్పోడిని అని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు కొంతమంది రాజకీయ నాయకులు. చివరికి ఇటీవల ఈ మన సన్యాసులు అందాం ఏమందాం వాళ్ళని స్వామీజీలు కూడా గతంలో ఒక విషయంలో పలానా తల తెరిస్తే కోటి 8 లక్షలు చర్చిస్తా అని ఒక సాధువు ప్రకటించిన సంగతి తెలిసింది. మరి ఆ సాధువు ఒక 10 లక్షలు ఎక్కడి నుంచి వస్తాయి అనే ప్రశ్న ఎవరూ వేయలేదు, అది తెర మీద కూడా రాలేదు. ఇప్పుడు అలాంటిది ఒక కేసు మళ్ళీ వచ్చింది. ఇది ఈ సమాజానికి కంటకంగా మారిన డైరెక్టర్ రామ్ గోపాల్ వల్ల తలను నరికి తెచ్చిన వారికి ₹1 కోటి నజరాన ఇస్తానంటూ అమరావతి ఉద్యమ నేత కొలికపూడి శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశాడు. అది ఆయన టీవీ లైవ్లో ఉండి ఆయన ఇదే మాటను పదే అనడంతో ఆ వీడియో క్లిప్పింగ్ని పోలీసులకు ట్యాగ్ చేస్తూ రామ్ గోపాల్ వర్మ ఫిర్యాదు చేశాడు. ఇది ట్విట్టర్ ద్వారా, అంటే ఎక్స్ వేదికగా. ఈ ట్విట్టర్ కంప్లైంట్ను తన నుంచి వచ్చిన అధికారిక ఫిర్యాదుగా భావించాలని, తను హత్య చేసేందుకు కుట్ర చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరాడు. అంటే కొలికపూడి శ్రీనివాసరావు మీద ప్రస్తుతం కేసు నమోదు చేయాలి పోలీసులు. మనకు ఆర్జీ దర్శకత్వంలో మన జగన్మోహన్ రెడ్డి జీవితం ఆధారంగా వ్యూహం అనే సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఇది తీవ్ర సంచలనంగా మారుతుంది, వివాదాస్పదం కూడా అయింది. అయితే దీని విడుదల మీద ఒక సస్పెన్షన్, ఇది టీడీపీ వర్గాలు ఇప్పటికే ఆందోళన కూడా చేపట్టాయి. ఆర్జీవీ ఆందోళన చేసినాయి, దృష్టిబొమ్మ దగ్ధం చేసినాయి. సినిమా విడుదలను కోర్టు అడ్డుకోవాలంటూ మన టీడీపీ జాతీయ కార్యదర్శి లోకేష్ కేసు వేయడం కోర్టు దాన్ని తాత్కాలికంగా ఆపేసింది. ఈ ఓటీటీ ప్లస్ డిజిటల్ ప్లాట్ఫామ్ మీద కూడా విడుదల చేయొద్దంటూ ఆదేశాలు జారించింది. అయినా సరే ఇటీవల ఈ నెల 29వ తారీఖు అంటే డిసెంబర్ 29న సినిమా రిలీజ్ చేయనున్నట్టు ఆర్జీవీ ప్రకటించిన సంగతి కూడా తెలిసిందే. మొత్తానికి ఒక వివాదం జరుగుతున్న నేపథ్యంలో అమరావతి ఉద్యమ నేత కొలికపూడి శ్రీనివాసరావు చేసిన ప్రకటన నిజంగా ఇది మరి అతను ఎందుకు చేసి, అతను చంపేసి తల నరుకొస్తే అంటే ఎవరు నరుకొస్తారు? నరుకొస్తే ₹1 వాడు నరుకున్న తర్వాత బయట ఉంటాడా? ఉండనిస్తారా? జైలు వేస్తారు కదా. తాను జైలు వేస్తాడు, కుటుంబానికి సరిపోద్దని అతను చేస్తాడా? అలా ప్రోత్సహించే ప్రయత్నం ఈ శ్రీనివాసరావుని చేస్తుండా. ఇది నిజంగా చాలా దౌర్భాగ్యం. ఇది తల నరికిస్తే ఇస్తాం, తల మీద వెలగట్టడం అనేది ఇది నక్సలైట్ పోలీసులు చేశారు. కానీ ఇటీవల నాయకులు లేదా స్వామీజీలు ఇలాంటి నేతలు కూడా, ఉద్యమ నేతలు కూడా ఈ తలకు వెలకట్టడం అనేది నిజంగా దౌర్భాగ్యం. రామ్ గోపాల్ వర్మ మంచోడు అనడం లేదు, నిజంగా సమాజానికి కంటకంగా మారి ఉండవచ్చు, మారినని మీరు అనుకోవచ్చు. అదే సినిమాలు తీస్తున్నాడు, సెన్సార్ అడ్డుపడిస్తుంది, రిలీజ్ చేసుకుంటున్నాడు. అటువంటి వ్యక్తి కంటకంగా మారిండు, అతను తలనరికి తెస్తే ₹1 కోటి ఇస్తా అని శ్రీనివాసరావు ప్రకటించడం అంటే ఇది నిజంగా ఆటవికం తప్ప నాగరికం కాదు.